శ్రవణ్ సాయి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాట్లాడుకుందామని పిలిచి అంటే శ్రవణ్ సాయిని ఇంటికి పిలిచారు శ్రీజ కుటుంబం. ఇంటికి వచ్చిన తర్వాత శ్రవణ్ సాయిపై బ్యాట్తో శ్రీజ తల్లి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు శ్రవణ్ సాయి. హాస్పిటల్కు తరలించగా శ్రవణ్ సాయి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గతంలోనూ శ్రవణ్ సాయిని చంపేస్తామని శ్రీజ మామ బెదిరించినట్టుగా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. శ్రీజ ప్రెగ్నెంట్గా ఉంది. వింటున్నారా? శ్రీజ ప్రెగ్నెంట్ అంటూ శ్రవణ్ సాయికి కాల్ చేసి శ్రీజ పిలిచింది అంటూ కూడా శ్రవణ్ సాయి ఫ్రెండ్స్ ట్రిప్కి సందర్భం. 10th క్లాస్ నుంచే ప్రేమలో ఉన్నారు శ్రీజ శ్రవణ్ సాయి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు శ్రవణ్ సాయి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది శ్రీజ. శ్రవణ్ సాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. భర్తకు దూరంగా ఉండడంతో మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది శ్రీజ తల్లి శ్రీ. మాట్లాడుకుందామని శ్రవణ్ సాయికి కూతురు శ్రీజతో ఫోన్ చేయించినట్టుగా తెలుస్తోంది తల్లి. ఇంటికొచ్చాక బ్యాట్తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది శ్రీజ తల్లి శ్రీ. ఈ దాడిలో శ్రవణ్ సాయి కిడ్నీ భాగం, తల భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి, తీవ్రంగా గాయాలయ్యాయి. కూతురు పైన కూడా బ్యాట్తో దాడి చేసినట్టుగా తెలుస్తోంది తల్లి శ్రీ. ఈ దాడిలో శ్రీజ చెయ్యి విరిగినట్లుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ బ్యాట్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ పోలీసులు వాటిని మెజర్మెంట్ తీసుకోవడం జరుగుతోంది. ఆ బ్యాట్తోని పోలీసులు ఇన్ఫాక్ట్ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఆ బ్యాట్తోని ఆ విజువల్ మీరు చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఆ బ్యాట్తో మీరు చూడొచ్చు, మనుషులేనా తల్లి మీరు అసలు? ఆ బ్యాట్ సాధారణంగా ఎన్ని బంతులు తగిలితే, క్రికెట్ బాల్స్ ఎన్ని తగిలితే బ్యాట్ అలా అవుతుంది? అసలు అలా కూడా క్రికెట్ ఆడే వాళ్ళు కూడా వాళ్ళ బ్యాట్ కూడా ఇలా విరగదేమో, బ్యాటింగ్ చేసి చేసి చేసి. కానీ ఆ బ్యాట్తో ఆ కుర్రాన్ని ఎంత దారుణంగా కొట్టుంటారు, ఎంత దారుణంగా హింసించుంటుంటారు. ఇదేనా ఒక మనిషిగా నువ్వు చేసే? ఒక మనిషివైనా తల్లి అసలు నువ్వు? నేను ఇక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళని కూడా ప్రశ్నించట్లా. ముందుగా నేను ప్రశ్నిస్తోంది ఒకటి, అసలు నువ్వు మనిషివా? అసలు మనిషి జన్మన ఇది అని చెప్పి ప్రశ్నిస్తున్నారమ్మా. ఇప్పుడు ఒక పిల్లాన్ని అంత దారుణంగా అంత విచక్షణ రహితంగా కొడతావా? ఇలాంటి తల్లులను ఏం చేయాలి? ఇలాంటి మహిళను కూడా నేను అట్లా, ఎందుకంటే ఇక్కడ మహిళనా పురుషుడాని కాదు, అసలు మనిషేనా? ఇలాంటి తల్లిని ఏం చేయాలి? ఈ తల్లికి మళ్ళీ ఇంకొక వ్యక్తితో సంబంధం, అది తన పర్సనల్ లైఫ్. ఎవరు క్వశ్చన్ చేసే హక్కు కావచ్చు, అధికారం కావచ్చు ఎవరికి లేకపోవచ్చు, ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ కాబట్టి. అంటే నీ పర్సనల్ లైఫ్ నీది, కానీ నీ కూతురు మాత్రం పర్సనల్ లైఫ్ని డిసైడ్ చేసుకోకూడదు. తను మేజర్, తనకు రైట్స్ ఉన్నాయి, షీ ఈస్ హ్యావింగ్ రైట్స్. తనకు కావాల్సిన వ్యక్తి, తనకు ఇష్టం వచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే హక్కు తనకి కూడా ఉంది. నీకెంత ఉంటుందో ఇప్పుడు?